హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మనం న్యూస్ ఛానల్స్ ఎక్కడ చూస్తున్నా డిప్యూటీ సీఎంగా ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పేరైతే గట్టిగా వినిపిస్తుంది. మరి అదేవిధంగా కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని మనకు వ్యాఖ్యానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి వీటి పట్ల పూర్తి విశ్లేషణని ఇప్పుడు మీకైతే చెప్పబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మొట్టమొదటిగా మహాసేన రాజేష్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు మొట్టమొదటిగా నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఫస్ట్గా చెప్పాడు. దాని తర్వాత పిఠాపురం మరి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన రాజుగారు కూడా వర్మ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి వీటి పట్ల మరి అదేవిధంగా కొన్ని చోట్ల మనకి ఏమనిపిస్తుంటే సోషల్ మీడియాలో చంద్రబాబు గారు అయితే క్యాబినెట్ మినిస్టర్గానో గవర్నర్గానో అయితే వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ చేతుల్లో అయితే పెట్టబోతున్నాడు అనే వార్తలు అయితే మనకు వినబడుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజం ఉంది? మరి అదేవిధంగా జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు కూడా వీటి పట్ల స్పందిస్తున్నారు కూడా. మరి అదేవిధంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం అనే వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నారు. మరి దీని పట్ల తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కానీ జనసేన హైకమాండ్ కానీ ఏం చెప్తుందో ఇప్పుడు పూర్తిగా మీకు చెప్పబోతున్నాను. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం పూర్తిగా దిశానిర్దేశం చేసింది. మరి ఈరోజు మరి ఇటువంటి వ్యాఖ్యానాలు మీరు ఎవరు చేయవద్దు. ఏమన్నా ఉంటే రెండు పార్టీలటువంటి అగ్రనేతలైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మరి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడుకొని చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కానీ జనసేన పార్టీ వాళ్ళకు కానీ పూర్తిగా క్లియరెన్స్ అయితే పార్టీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి విషయాలను ఎక్కడ బహిరంగంగా చర్చించొద్దని, దీనిపైన ఏమన్నా తీసుకోవాలనుకుంటే పార్టీ తీసుకుంటుందని పూర్తిగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా హైకమాండ్ కూడా పూర్తిగా ఏమని చెప్పిందంటే మరి మీరు ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దు. మరి ఈరోజు కూడా శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఈరోజు చెప్పడం జరిగింది, నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని. ఎందుకంటే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తే, కానీ పార్టీ అధిష్టానం మేరకు ఏమి చెప్తే అది చెయ్యాలి. ఎందుకంటే పార్టీని, పార్టీ హైకమాండ్ కూడా వాళ్ళు గౌరవించాలి కాబట్టి. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, 10 ఏళ్ళు కూటమి పొత్తులో ఉంటే దానికి ఖచ్చితంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే కొనసాగుతారని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. మరి ఏమవుతుందో, రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతుందో మనం చూడాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.